రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రజలు తలుచుకుంటే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో అంతకు మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వైసీపీని 2024లో పాతాళానికి తొక్కేశారు ప్రజలు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి వైసీపీ నేతల చేత అనరాని మాటలు, అవమానాలు పడిన పవన్ కళ్యాణ్ను తాజా ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మార్చారు అదే ప్రజలు. 2024 రాజకీయ రంగంలో జనసేనకు ఎంత కలిసి వచ్చిందో వైసీపీని అంత అధపాతాడానికి తొక్కేసింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టిస్తే అంతకు ముందు ఎన్నికల్లో దక్కించుకున్న సీట్లలో 10వ వంతు కూడా దక్కించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలబడిపోయింది. పోటీ చేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొంది యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటింది జనసేన పార్టీ. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్ పై కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. అందుకే ఇది మా లక్కీ ఇయర్ అంటూ న్యూ ఇయర్ సంబరాలకు సిద్ధమవుతూ ఉన్నారు జన సైనికులు. పొలిటికల్ గా చూస్తే 2024వ సంవత్సరం కొందరికి విపరీతంగా కలిసి వస్తే మరికొందరికి ఎప్పటికీ గుర్తుండిపోయే పీడ కలల్ని మిగిల్చింది. అహంకారంతో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రజలు వైసీపీ నాయకులకు రుచి చూపించారు. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలు, అరాచక పాలనకు ప్రజలు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దెబ్బకొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు బాగా కలిసొచ్చిన సంవత్సరంగా 2024ని చెప్పుకోవాలి. 2014లో పార్టీని పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం 1 సీటును మాత్రమే గెలుచుకుంది. జనసేనాని అయితే పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 చోట్ల ఓడిపోయారు. అదే జనసేన 2024లో పోటీ చేసిన 21 శాసనసభ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతో మంది ఎన్నో విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ప్యాకేజీ స్టార్, పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్ అని పదే పదే వైసీపీ నేతలు అటాక్ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పటి అధికార పక్షం వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కి తగ్గలేదు. ప్రతి విమర్శకు ధీటైన జవాబు ఇస్తూ ముందుకు సాగారు. వారాహి యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటపై చివరి వరకు నిలబడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడంతో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయింపుపై ఎన్నో రకాల విమర్శలు వచ్చినా తాను పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటడమే తన ముందున్న కర్తవ్యం అంటూ ముందుకెళ్లారు పవన్ కళ్యాణ్. వ్యూహం తనకు వదిలేయమని పార్టీ నేతలకు, క్యాడర్కు స్పష్టంగా తేల్చి చెప్పేశారు. చివరకు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది జనసేన పార్టీ. వైసీపీని అధపాతాడానికి తొక్కేస్తానని ఎన్నికల ప్రచారంలో శపథం చేసిన జనసేనాని దాన్ని చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఒక రాజకీయ పార్టీ మాత్రమే. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఒక శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు, జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ పదే పదే వ్యాఖ్యానించేవారు. సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 6 కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను ప్రజాసేవకుడినేనంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా కూడా తొందరపాటు చూపించకుండా నిదానంగా ముందుకెడుతూ అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతల్ని నిర్వర్తిస్తూ రాష్ట్రంలో తనదైన మార్క్ పాలనను ప్రజలకు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ మత విశ్వాసాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. తమది సెక్యులర్ పార్టీ అని, అన్ని మతాలను సమానంగా చూస్తామని చాలా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. ఈ సమయంలో
పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. దీంతో ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ధైర్యంగా చెప్పారు పవన్ కళ్యాణ్. దేశ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తాను నాయకత్వం వహిస్తాననే రీతిలో పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తోంది. దీంతో యావత్తు దేశ ప్రజల దృష్టిని పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకోవడంతో శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. రెండు కూటములు అధికారంపై ధీమా వ్యక్తం చేశాయి. చివరకు మహాయుతి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా గతంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలుపొందేవారు. ఈసారి పవన్ కళ్యాణ్ తెలుగు ఓటర్లు ఎక్కువ ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జన సైనికులు నినాదాలు హోరెత్తిస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్డీఏ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన ఇమేజ్ ను దేశ స్థాయిలో మరింత పెంచింది. ప్రధాని మోదీ పవన్ ను ఒక తుఫాన్తో పోల్చారు. మొత్తం మీద 2024వ సంవత్సరం పవన్ కళ్యాణ్ కు లక్కీ ఇయర్ గా చెప్పుకోవాలి. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి విజయాలను చూడలేకపోయారు. కానీ 2024లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలను అందుకున్నారు. పాలనలో పరిపక్వత ప్రదర్శిస్తూ ప్రజలకు తనలోని కొత్త కోణం చూపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే 2024ను పవన్ నామ సంవత్సరం అంటూ న్యూ ఇయర్ వేడుకలకు జన సైనికులు రెడీ అయిపోతూ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని విజయాలను సాధించాలని, 2025లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ దిస్ ఈజ్ రవిశంకర్ వెళ్ళ సైనింగ్ ఆఫ్.